అందరికీ నమస్కారం. నా పేరు రామచంద్రు తేజావత్. నేను ఒరిస్సా కాడర్కి చెందిన ఐఏఎస్ అధికారిని. 2013లో పదవి విరమణ తీసుకున్నాను. ఈ సందర్భంగా మీ ముందు ఛత్తీస్గఢ్ కాడర్కి చెందిన ఒక ఆఫీసర్ గురించి చెప్పాలని అనుకుంటున్నాను. అతని పేరు అమిత్ కటారియా. ఆయన గారి గురించి 10 సంవత్సరాల క్రితము న్యూస్లోకి వచ్చారు. ఆయన బస్తర్ జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు మన ప్రధాని మోడీ గారు టూర్కి వెళ్ళారు. అప్పట్లో ఆయన వేసుకున్న డ్రెస్సు ఇంక్లూడింగ్ కూలింగ్ గ్లాస్ వేసుకున్నారని చర్చనీయాంశమైంది. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కూడా ఆయనకు ఎక్స్ప్లెనేషన్ అడిగారు. దానికి సరైన జవాబు ఇచ్చారని తర్వాత ఆ ఛార్జెస్ కూడా డ్రాప్ చేశారు. ఈ సందర్భంగా వారి గురించి ఇంకా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. మొట్టమొదటిది, ఆయన గారు ₹1 శాలరీ తీసుకొని ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు. ఇంకొకటి, ప్రభుత్వ అధికారికంగా వచ్చే కొన్ని లాంఛనప్రాయంగా వచ్చే కొన్ని వసతులను కూడా సాక్రిఫైస్ చేశారని వింటున్నాను. నేను అందరూ అలా చేయనట్లేదు, కానీ అది ఏం రిఫ్లెక్ట్ చేస్తుందంటే ఆయన ఏ విధంగా సేవా భావం ఉంటుంది, ఏ విధంగా సాక్రిఫైస్ చేయాలి, అందరూ మెరుగుతో ఉండాలని నిదర్శనం ఇస్తున్నారు ఆయన. అందుగురించి ఆయన ప్రశంసనీయుడు. ఇంకొకటి, వారి సతీమణి, ఆవిడ ఒక కమర్షియల్ పైలట్. ఆవిడ కూడా ఈయన గారికి చేదోడు వాదుడుగా ఉండి ఈయన చేసిన దాంట్లో కూడా కొన్ని సపోర్ట్ చేస్తూ ఉంటారని విన్నాము. అది చాలా చాలా హ్యాపీ అండి, చాలా సంతోషం. అందరూ జంట ఐఏఎస్ ఆఫీసర్ వారి సతీమణి కానీ, ఐఏఎస్ ఆఫీసర్ ఒకళ్ళ లేడీ ఉంటే వాళ్ళ భర్త గారు కానీ అన్ని కలిసిమెలిసి మెలకువగా ఉండి అందరికీ ఎగ్జాంపుల్ సెట్ చేయాలి. మనం ఒక మంచి ఉద్యోగంలో, ప్రభుత్వ ఉద్యోగంలో వచ్చినప్పుడు ఆ మంచి ఎగ్జాంపుల్ సెట్ చేయాలని నేను మనవి చేసుకుంటున్నాను. ఆయన చేసిన జిల్లాలోనే కాకుండా ఇప్పుడు హెల్త్ సెక్రటరీగా ఉన్నారు. ఇప్పుడు కూడా ఆయన చేసే పనుల్లో అందరూ మెచ్చుకుంటున్నారు. అందుగురించి నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిగా రిటైర్ అయిన తర్వాత కూడా మన ఆఫీసర్లందరికీ మనవి చేసుకుంటుంది ఏంటంటే, ఒకటి, నీతి నిజాయితీగా ఉండండి. రెండవది, అయినంత వరకు సాక్రిఫైస్ చేయండి, సేవావృత్తితో ఉండండి, మెలకుతో ఉండండి. వీఆర్ గవర్నమెంట్ సర్వెంట్స్, పబ్లిక్ సర్వెంట్స్, బాసులు కాకుండా మెలకుతో ఉండాలని అందరినీ కోరుకుంటాను. నాకు అవకాశం ఇచ్చిన సీనియర్ వారికి చాలా చాలా ధన్యవాదాలు. జై హింద్. ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులలో 68,000 మందికి యోగి ఆదిత్యనాథ్ జీతాలు నిలిపివేశారట. ఇది ఒక సంచలనంగా మారింది. అవినీతి అధికారుల పట్ల అట్లాంటి కఠినమైన చర్యలు తీసుకున్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా అట్లాంటి అవకాశం ఉందా అనే ప్రశ్న వస్తుంది ఈ మధ్యన. ఆ రకంగా చెప్పారంటే 2 రకాలుగా, ఎవరైతే నేరస్తుండో వాళ్ళని కూలగొట్టడం, బుల్డోజర్ పెట్టి ఇట్లాంటివి చేశారు కూడా. అది వేరు. నా ఉద్దేశం, తెలంగాణలోకి వచ్చే కల్లా మనకు ఆ దమ్ము ధైర్యం ఉందా లేదా తర్వాత సంగతి, కానీ కొంతవరకు గతంలో కంటే 2025లో బ్రహ్మాండంగా ఏసీబీ పనిచేసిందని నేను అంటున్నాను. అంటే ఇంకా చాలామంది ఉన్నాయి. దొరికితే దొంగలు, దొరకకపోతే దొరలే. 193 కేసులు ఒక్క 2025 సంవత్సరంలో నమోదు చేసింది. 273 మందిని అరెస్ట్ చేసింది. అందులో ఒకే రోజు 23 నవంబర్ నాడు మన 2025లో ఒకే రోజు అనేక బృందాలను ఏర్పాటు చేసి ఒకేసారి సబ్ రిజిస్ట్రార్ల మీద, ఆఫీసుల మీద దాడి చేసింది. చాలామంది అక్రమాలను పట్టుకున్నారు. డాక్యుమెంట్ రైటర్ల నుంచి మొదలుకొని ఆఫీసులో ఉద్యోగులు ఎవరైతే పర్మనెంట్ ఉద్యోగాలు కాకుండా కూడా రకరకాల కొత్త వ్యక్తులు తిరుగుతూ నోట్ల కట్టలు పైనుంచి విసిరేసింది, బాత్రూంలో పడేసింది చూసినాం మనం. అందుకని ఏమంటున్నారంటే, ఒక కేసు నమోదు చేశారు. అప్పటికిప్పుడు కొంచెం మార్పు ఏంటంటే, ఇన్ని కేసులు ఒకే సంవత్సరంలో ఎప్పుడు నమోదు కాని రికార్డు అంటున్నాను. అట్లాగే ఒకే డిపార్ట్మెంట్ మీద చేయడం, నీటిపారుదల, రెవెన్యూ, అట్లాగే నేను చెప్పిన సబ్ రిజిస్ట్రార్ వీటి మీద పడ్డారు. ఇంకా పోలీసు మీద పడలేదు. ఎందుకో మరి, అంటే పోలీసు శాఖలో అవినీతి లేదా మరి, ఉన్నది కదా, దాని మీద పడలేదు అంటున్నాను. ఇంకా చాలా ఉన్నాయి, మున్సిపాలిటీలు ఉన్నాయి, పంచాయతీలు ఉన్నాయి, చాలా అడపాదడప వాళ్ళు కూడా పట్టుబడ్డారు. అందులో ముఖ్యంగా బెయిల్ నిబంధనలు కఠినతరం చేసి, అంటే ఏసీబీ పట్టుకున్న కేసుల్లో బెయిల్ రాకుండా చూసే పనిని ప్రభుత్వ పీడలకు అప్పచెప్పారు. అది కూడా గవర్నమెంట్ మన ప్రాసిక్యూషన్కు అప్పచెప్పారు. అది కొంతవరకు సక్సెస్ అయింది అంటున్నాను. రెండోది ఏంటంటే, ఏదైతే ఈ మొత్తం దాడులు జరిగిన తర్వాత మళ్ళీ గప్చుప్గా ఒకేసారి ఎందుకు ఆగిపోయినాయి,
సబ్ రిజిస్ట్రార్ ఆఫీసర్ మీద ఒకేసారి దాడులు చేసి అయిన తర్వాత మరి మామూళ్ళ కోసం చేశారా అంటే భయపెట్టి వాళ్ళందరినీ లొంగ తీసుకొని ఇప్పుడు మళ్ళీ సజావుగా సాగుతున్నాయంటే సబ్ రిజిస్ట్రార్లు బాగున్నట్టు అవినీతి లేనట్టే కాదు కదా. అందుకని అది అభినందిద్దాం. ఏసీబీ కేసులు ఎక్కువ మంది నమోదు చేయడం, ఒకేసారి దాడులు చేయడం, ఇవన్నీ పట్టుకున్నందుకు ప్రభుత్వాన్ని అభినందిస్తూనే ప్రభుత్వ ఉద్యోగులకు ఒక జలకి ఇచ్చారని, ఒక రకంగా కమిషన్ల కోసమే ఈ జలకి ఇచ్చారనే ఆరోపణ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటుంది. అంటే ఆ శాఖల్లో ఏసీబీకి రాజకీయ ప్రమేయం లేకపోవచ్చు, కానీ చివరిగా అంటే అక్కడికి ఆపారు అంటే దాడులు జరిగి ఆపారంటే కొంతవరకు ఎవరిని వాళ్ళు భయపెట్టి ఎక్కడ దొంగలు అక్కడే గప్చుప్ అన్నట్టు మళ్ళీ సజావుగా సాగడానికి మార్గం సులభం చేశారా, సులువు చేశారనే మాట వస్తున్నాయి. ఇటీవల సుప్రీంకోర్టు కూడా 2026 జనవరి అప్పుడు మొన్నటికి ఒక తీర్పిచ్చింది. అంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మీదే కాకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పనితీరులో కూడా మార్పు రావాలి, వాళ్ళ మీద కూడా ఏసీబీ దాడులు చేయడానికి పూర్తి అధికారం ఇస్తున్నా ఉంటుంది. అవినీతి ఎక్కడైనా అవినీతే కదా, మీరు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం పట్టుకోవాలి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పట్టుకోవద్దని ఏం లేదు, వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవచ్చు అని ఒక రకంగా రూట్ క్లియర్ చేసింది. సుప్రీంకోర్టు తీర్పు ఆధారం చేసుకుని ఇంతవరకు కూడా ఒక్క కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మీద కూడా ఇప్పటివరకు అయితే దాడులు జరగలేదు. ఇది కూడా గమనించాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చిన చట్టంలో మార్పు రావాలి కదా, సుప్రీంకోర్టు ఇచ్చినంత మాత్రాన చట్టంలో మార్పు రావాలి కనుక దానికోసం ఆగుతున్నారా, లేకపోతే ఎవరైనా సరే ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగైనా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగైనా ప్రజల నుంచి లంచం తీసుకుంటున్నాడు కనుక అది ఏ పరిధిలో జరుగుతున్నది, మన పరిధి. అది అడ్వకేట్కి చెప్తున్నాను, మన పరిధిలో జరుగుతున్నప్పుడు లంచమే కదా. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగం తీసుకుంటే లంచం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం తీసుకుంటే లంచం కాకుండా పోదు కదా, డబ్బే బ్రైబే కదా. కనుక ఏ భౌగోళిక ప్రాంతంలో జరిగిందో దాని ప్రకారం సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అదే. వీళ్ళు దానికి ఏమైనా సవరణ కావాలని కోరుకుంటున్నారో లేకపోతే ఏసీబీ మరి ముందుకు రావడం లేదు తెలియదు, కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆ సుప్రీంకోర్టు ఆర్డర్ని పురస్కరించుకొని ఒక ఆర్డర్ ఇవ్వాలి వీళ్ళకి. ఏమనంటే మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను కూడా అవినీతికి పాల్పడితే పట్టుకోండి అని చెప్పడం, లేకుంటే ఒక మెమో ఇష్యూ జియో ఇష్యూ చేస్తే అయిపోతుంది. జియో కూడా అవసరం లేదు, ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అయిపోతుంటున్నాను. ఇక మొత్తం ఓవరాల్గా చూస్తే ఏంటంటే కొండని దవ్వి ఎలకని పడతారా, రేపొద్దున ఎంతమంది శిక్షలు పడతాయి పట్టుకున్న వాటిల్లో అంటే గతంలో కంటే న్యాయమే అంటున్నాను. కొంత స్ట్రిక్ట్ చేశారు. ఇప్పటికైనా సరే ఇంకా ఈ నేను చెప్పిన 3-6 డిపార్ట్మెంట్లు కాకుండా ఇంకా ఇతరత్ర డిపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి, అక్కడ కూడా లంచాలు తీసుకుంటున్నారు. ఫిర్యాదుదారు వల్ల ముందుకు వచ్చినప్పుడు మాత్రం పట్టుకుంటున్నారు. ఒకసారి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసర్ మాత్రం ఆఫీసర్ల మీద మాత్రం ఒకేసారి దాడి జరిగినాయి. దానిలో మళ్ళీ కాంప్రమైజ్ చేయండి విమర్శ వస్తుంది కనుక ఇది నిరంతరం జరుగుతూనే ఉండాలి. 2026లో మరి కేసుల నమోదు సంఖ్య ఇప్పటికైతే రికార్డు రాలే, ఒక 1 మంతే గడిచింది కనుక ఇక ముందు ఉండవచ్చు. కానీ ఏదైనా సరే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నంత చర్య తీసుకుంటుందా లేదా అనేది రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధిపై ఆధారపడి ఉంటుంది. కానీ ప్రభుత్వ ఉద్యోగులతో ఎవరు పెట్టుకోరంటున్నాను. చాలా వరకు ఐసోలేట్ చేసి దాదాపు 10 లక్షల మంది ఉద్యోగులు ఉంటారు తెలంగాణలో, అన్ని రకాల డిపార్ట్మెంట్లు కలిసి. ఈ 10 లక్షల మంది ఉద్యోగుల మీద వాళ్ళ వ్యతిరేకతను ఎదుర్కోవడానికి ఏ ప్రభుత్వం సిద్ధంగా ఉండదు. పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసింగ్ కానీ పీపుల్స్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ కానీ ఉండాలి. కానీ ఇప్పుడు మనకు దాంతోపాటు పనిచేసే అధికారులకు కూడా ఉంటుంది కదా, ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ కూడా ఉన్నది కనుక ఆ ఫ్రెండ్షిప్ అంతవరకే. అంటే తమ్ముడు తప్పుడే పేకాటే, ధర్మం తమ్ముడే తప్పైనా ధర్మమే అన్నట్టు చేయాల్సిన పని ఉన్నది. ఉత్తరప్రదేశ్ ఆదర్శంగా తీసుకునే పరిస్థితి మనకు ఉందా లేదా తర్వాత, కానీ కనీసం అవినీతి ఆగాలంటే ఫిర్యాదు లేకుండానే మీరు స్వచ్ఛందంగా ఒక డిపార్ట్మెంట్ దాడి చేయండి. ఇప్పుడు చూస్తే మనకు అక్రమాస్తులు అంటే ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నవాళ్ళు ఉన్నారు. అట్లాగే ప్రతిరోజు లంచం లేని ఇంటికి పోయేవాళ్ళు, నిద్రపట్టి రోజుకు ₹1,00,000 కళ్ళ చూసే తప్ప ఇంటికి పోని పెద్ద ఆఫీసర్లు ఉన్నారు. అంతటా లంచం అంటే డబ్బే కాదు, అవినీతి అంటే డబ్బే కాదు. అవినీతి అంటే కేవలం డబ్బు తీసుకోవడం కాదు. భారతీయుడి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, మీరు ఫారిన్లో లంచం తీసుకోవడం లేదా, వాడిని కాకుండా నన్నెందుకు చంపుతున్నావు అని అధికారి కమల్ హాసన్ భారతీయుడి పాత్రను అడుగుతారు. అప్పుడు భారతీయుడి పాత్రలో ఉన్న కమల్ హాసన్ ఏమంటారంటే, అక్కడ చేయకూడని పని లంచం తీసుకుంటాడు వాడు కనుక అది అట్లా, కానీ మన దగ్గర చేయదగ్గ పని, నువ్వు డ్యూటీ చేయాల్సి పబ్లిక్ చేయాల్సిన పని కోసం లంచం తీసుకుంటున్నావు కనుక నేను చంపేస్తాడు. అందుకని నేను ఏమంటానంటే ప్రభుత్వాధికారులు అందరూ దొంగలు కాదు, కానీ ఉన్న దొంగలు పట్టుకోవాలా లేదా అంటున్నాను నేను. వ్యవస్థలో లోపాలు ఉన్నాయి, ఆ లోపాలు సవరించుకునే క్రమంలో అందరూ అక్రమార్కులు కాదు, కానీ అక్రమార్కులను పట్టుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. అందుకని నేను ఏమంటానంటే 90% మంచిగా ఉన్న 10% మంది అవినీతి పనులు ఉంటే మొత్తం డిపార్ట్మెంట్కు చెడ్డ పేరు వస్తుంది. పై అధికారులు కూడా చాలా వరకు దీన్ని పాటించాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఏమంటారంటే చెడుకు శిక్ష ఎంత అవసరం, మంచికి ప్రోత్సాహం కూడా అంతే అవసరం. మంచి అధికారిని సన్మానిద్దాం. ఏసీబీ పట్టుకున్న వాళ్ళు ఎట్లా శిక్ష అనుభవిస్తారు, కానీ మంచిగా లంచం తీసుకోకుండా ఉన్న అధికారులను సన్మానించి వాళ్ళకు లోకల్లో పేరు తీసుకొస్తే అప్పుడు మంచిగా ఉండడానికి ప్రయత్నిస్తారంటున్నాను. చెడుకు శిక్ష ఎంత అవసరమో మంచికి ప్రోత్సాహం అవసరమో అది చేస్తే తప్పక
కొందరు మారే అవకాశం ఉంది. మంచి ప్రోత్సాహం లభిస్తుందని ఉంటే బాగుంటుంది. లేకుంటే నా ఖాతా హాయ్ నా ఖిలాతా హాయ్ అని చెప్పి వాళ్ళు పక్కన పెట్టే పరిస్థితి ఉంటుంది కనుక, లూప్ లైన్లో పెట్టే పరిస్థితి ఉంటుంది కనుక అధికారులు, మంచి అధికారులను మీరు మంచి పోస్టులు ఇవ్వండి. వాళ్ళకు స్ట్రిక్ట్గా ఉంటారు కనుక కొంత అక్రమాలు జరుపుకుంటూ ఉంటాయి. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. అట్లా చేయాల్సిన అవసరం ఉంది. అట్లా అక్రమార్కులు ఎక్కడ చేసినా ఏ ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఎవరైనా సరే పట్టుకోవాల్సిన బాధ్యత, పట్టించాల్సిన బాధ్యత పౌరులది, దాంతోపాటు అధికారులది, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని అని విజ్ఞప్తి చేస్తున్నాను.